న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి రైతులకు రుణమాఫీ, సిఆర్డీఏ కీలక నిర్ణయం. రాజధాని మౌలిక వసతులకు 1430 కోట్ల ఆమోదం. కాంగ్రెస్ పై నిరంజన్ రెడ్డి ఫైర్. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం. మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బీఆర్ఎస్ పిలుపు. 1000 రోజుల పాలనపై లెక్కలు చెప్పాలన్న నిరంజన్ రెడ్డి. ఓయూకు 1000 కోట్ల హామీ ఏమైందన్న రామచంద్రరావు. ఓయూ నిధులపై రేవంత్ సర్కారు నిలదీత. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలన్న బీజేపీ. విశాఖ రేవ్ పార్టీలో టీడీపీ నేతల గొడవ. కేకే రాజు ఆరోపణలు. అమ్మాయిల కోసం కత్తులతో దాడులా అని ఫైర్. రేవ్ పార్టీ ఘటనపై పోలీసులు నిజాలు బయటపెట్టాలన్న కేకే రాజు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కిషన్ రెడ్డి. యువత క్రీడల్లో రాణించాలని పిలుపు. 2036 ఒలింపిక్స్ కు భారత్ బిడ్. క్రీడా ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనని వెల్లడి. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని కోసం 2వ దశ భూ సమీకరణలో పాల్గొంటున్న రైతులకు రుణమాఫీ ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతుల ఏర్పాటుకు 1430 కోట్ల వ్యయానికి ఆమోదం లభించింది. అదనంగా 596 కోట్ల అంచనా వ్యయంతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో భాగంగా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2వ దశ భూ సమీకరణలో రైతుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రుణమాఫీ ప్రయోజనం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో రహదారులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ద్వారా అనుమతులు, ప్రజలకు, విద్యార్థులకు వివిధ కార్యక్రమాలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రాజధాని అభివృద్ధి పనుల్లో నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి నిర్మాణాన్ని ప్రాధాన్యంగా తీసుకుని అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే సిఆర్ఆర్ఐ న్యూఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్ ఈ 2 ఆర్గనైజేషన్స్తో దాన్ని మళ్ళీ స్టడీ చేయించాం. పెద్ద రోడ్లలో వచ్చి యాక్చువల్గా బీటీ ఉంటుంది. చిన్న రోడ్లలో అంతా స్మాల్ రోడ్స్ అంటే 54 ఫీట్ 40 ఫీట్ వాటిలో సీసీ అనుకున్నాం, కాంక్రీట్. అయితే వాళ్ళు స్టడీ చేసిన తర్వాత కొత్తగా నిర్మించే యొక్క నగరంలో ఎక్కువగా వెహికల్స్ ఇవన్నీ తిరగటం, వీటన్నిటి వల్ల, అంతేగాని బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి సీసీ రోడ్లు వేస్తే దెబ్బతినే పాసిబిలిటీ ఉంటుంది. అందువల్ల దీన్ని బీటీ వేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేగాని దాని స్ట్రెంత్ కూడా కొంత పెంచమని వాళ్ళు యాక్చువల్గా సజెషన్ చేశారు. సో ఏదైతే 29 గ్రామాల్లో లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం, అక్కడ బీటీ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన మంగళగిరి ఏదైతే కార్పొరేషన్దో దానికి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ సిఆర్డీఐ క్యాపిటల్ సిటీ నుంచి ఇవ్వటానికి 30 MLD ఫ్యూచర్లో కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 ఇయర్స్లో అక్కడ వచ్చే పాపులేషన్ బట్టి ఒక 30 MLD ఇవ్వటానికి, ప్రజెంట్ అయితే వాళ్ళకి 10 MLD కావాలి, ఫ్యూచర్లో 30 MLD కావాలి. ఫ్యూచర్లో వాళ్ళకి యాక్చువల్గా 80 MLD కావాలి. 80 MLD ప్రజెంట్ అయితే 30 MLD కావాలి. ఇక్కడ అమరావతిలో ఏదైతే మనం చేస్తున్న స్టోరేజెస్ అవన్నీ దాని నుంచి ఇచ్చేదానికి యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఈచ్ కేఎల్ కూడా 10 రూపీస్ లెక్కన నిర్ణయించి వాళ్ళకి ఇచ్చేదానికి ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాను తయారు చేసేదానికి ఈరోజు అథారిటీ సిఆర్డీఏకి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మిక్స్డ్ యూస్ కింద డెవలప్ చేయడానికి, అంటే
షాప్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, మిక్స్డ్ యూజ్ చేయటానికి. అంటే ఈ క్యాపిటల్ సిటీ డెవలప్ కావాలంటే మనుషులు రావాలంటే హౌసెస్ ఉండాలి. గవర్నమెంట్ ఆఫీసులు మనం కడుతున్నాం, ప్రైవేట్ వాళ్ళు కట్టాలంటే కొంత ల్యాండ్ కూడా యాక్చువల్గా ఎవరైతే కట్టడానికి ముందు వస్తారో వాళ్ళకు కొంత ల్యాండ్ పార్సల్స్ ఇచ్చేటట్టుగా పిచుకులపాడలో ఒక 7.9 ఎకరాలు, తుళ్ళూరులో ఒక 5 ఎకరాలు, మందడంలో 12.38 ఎకరాలు, ఇంకో బిట్ 6 ఎకరాలు, అదేవిధంగా కొరగల్లో ఒక 6 ఎకరాలు, మొత్తం ఒక 42 ఎకరాలని. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులను ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిధులను ఇప్పటి వరకు విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. రామంతపూర్లో జీవో 97 కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఆయన్ను తార్నాకల్లోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శక్తి స్కీమ్ కు సంబంధించిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాలను ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోకూడదన్నారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువెళ్లే అంశంపై విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. వారి అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మరోవైపు తెలంగాణలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైన రామచంద్రరావు విమర్శలు చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది మసబ్ ట్యాంక్ అయితే ఏంది, ఇటు పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి ఈ మన రామంతపూర్ అయితే ఏంది, ఇవన్నీ ప్రభుత్వ భూములు. మొత్తానికి పాలిటెక్నిక్ కోర్సు ఎత్తేసి ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి భూములు కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కు లేకుంటే ఒక ప్రైవేట్ దానికి ధారావతం చేయడానికి ఇవన్నీ కూడా స్కీమ్స్ వీళ్ళు చేస్తా ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కీమ్ చేయట్లేదు. చివరికి విశ్వవిద్యాలయాల భూములు కూడా మింగటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. చదువుతో పాటు క్రీడలకు కూడా యువత ప్రాధాన్యమివ్వాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో క్రీడలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. విద్యార్థులు అకాడమిక్స్ తో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చూపించాలని సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. భారతదేశం 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు సిద్దమవుతుందని, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు కూడా బిడ్ వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. క్రీడలకు తగిన మైదానాలు, శిక్షణ, కోచింగ్ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. యువతలో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్, ప్రపంచంలో అత్యధికమైనటువంటి విద్యార్థుల జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ కూడా క్రీడల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే కింది నుంచి ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగినటువంటి అనేకమైనటువంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన దేశం అత్యధికమైనటువంటి పథకాలు సాధిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మన దేశం రానున్న రోజుల్లో కూడా క్రీడా రంగంలో కూడా ప్రపంచ చిత్రపటంలో అగ్రస్థానంలో ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తే సాధించేటటువంటిది ఏది ఉండదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 8 నుంచి 9 మంది మత్స్యకారులతో బంగ్లాదేశ్ సరిహద్దుల వైపు కొట్టుకుపోయిన బోటు వ్యవహారంపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి స్పందించారు. మత్స్యకారుల పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన కేంద్ర మంత్రులకు బంగ్లాదేశ్లోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాశారని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయన్నారు. నిన్న సాయంత్రం బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో మత్స్యకారుల ఆచూకీ లభించిందని పేర్కొన్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ మత్స్యకారుల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ప్రశ్నించారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు ఆధునిక భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు సమాచారం అందిస్తూ వారిని ఆందోళన తగ్గించాలని ఆదేశాల ప్రకారం అమిత్ షా గారికి గాని, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి గాని, అలాగే
ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి, అలాగే శ్రీలంకన్ ఇండియన్ ఎంబసీకి, బంగ్లాదేశ్ ఇండియన్ ఎంబసీకి, మయన్మార్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి అన్నిటికి కూడా లేఖలు రాసి వాళ్ళ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకోవడం, దీనికి సంబంధించి కోస్ట్ గార్డు విపరీతంగా గాలింపు చర్యలు చేపట్టడం. మామూలుగా ఒక 3 రోజుల పాటు గాలింపు చర్యలు చేసి సైలెంట్ అయిపోతుంటారు. కానీ అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరాటంకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఇటు నార్త్ ఈస్ట్ వైపు కూడా కోస్ట్ గార్డుకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్తో మా పార్టీకి సంబంధించినటువంటి వాసిపల్లి జైనగ్రామ్ కూడా టచ్లో ఉండి నిరంతరం గాలింపు చర్యలు చేపట్టడం. అలాగే దేవుడి దయ వల్ల వారు విశాఖపట్నం నగర శివారులోని ఓ రిసార్ట్లో జరిగినట్లు చెప్తున్న రేవ్ పార్టీ ఘటనపై వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. రేవ్ పార్టీలో టీడీపీకి చెందిన నాయకులు అమ్మాయిల కోసం గొడవపడి కత్తులతో దాడి చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటన ఉత్తరాంధ్ర ప్రజల్లో భద్రతపై ఆందోళన కలిగించేలా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతల పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. రిసార్ట్లో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అక్కడ ఎవరు ఉన్నారు, ఏం జరిగింది, దాడికి కారణాలేమిటి అనే అంశాలపై దర్యాప్తు జరపాలని కోరారు. రాజకీయ నాయకులతో సంబంధమున్న వ్యక్తులు ఉన్నప్పటికీ చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నారు. రేవ్ పార్టీలు అక్రమ కార్యకలాపాలు, నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. జరుగుతున్న ఈ సంఘటనలే నిదర్శనం. రెండోది, ఒకవైపు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పెద్ద మనిషి, ఈ తెలుగుదేశం కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీరు ఎలాగో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు లేక వీరి డొల్లతనంతో, వీరి ప్రచార ఆర్భాటాలతో, వీరికి సరైన సమాచారం లేక ఏ విధంగా వ్యవసాయాన్ని అటకెక్కించారో, రైతులు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో, వెన్నుపోటు పార్టీకి సంబంధించిన విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలిసింది. విశాఖపట్నంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేనటువంటి నీటి కరువు. ఈరోజు మంచినీటి కోసం కూడా ఈరోజు విశాఖపట్నం ఉన్న ప్రజలు వెల్వెల్లాడుతూ ఉన్నారు. ఈ విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న 7 శాసనసభ్యులు కూడా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. దేశంలో ఎక్కడైనా 6 డిఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం ఉందా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు 6 డిఏలను పెండింగ్ లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇది అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న 6 డిఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఏల చెల్లింపులో జాప్యం వల్ల ఉద్యోగులపై ఆర్థిక భారం పెరుగుతోందన్నారు. పీఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, సీనియారిటీ బేసిస్ లో రిలీజ్ అయ్యేది. ఎవరైనా జీపీఎఫ్ పెట్టుకుంటే ఇగో చూడుబాయి పోయిన 6 నెలల కింది దాకా వచ్చినాయి, నెక్స్ట్ నాదే ఉంది లైన్ లో అని ఒక అర్థమవుతుండే. కానీ ఇప్పుడు సీనియారిటీ లేదు. ఎప్పుడు ఎవరికి వస్తుందో కమిషన్లు ఇచ్చినోనికో పర్సెంటేజ్ ఇచ్చినోనికి పైసలు రిటైర్మెంట్ బెనిఫిట్ లో జీపీఎఫ్ లోన్లు వస్తున్నాయి తప్ప ఒక సీనియారిటీలో సీనియర్ ఆర్డర్ లో ఈ రోజు బకాయిలు విడుదలయ్యేటువంటి పరిస్థితి లేదు. సెక్రటరేట్ పోలీసులు పెట్టుకున్నారు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎప్పుడంటప్పుడు నేరుగా వచ్చి కలిసే అవకాశం ఉండేది. ఇలా బట్టిగారిని గెలవాలంటే సెల్ ఫోన్లు బయట పెట్టాలన్నట. మొత్తం జేబులంతా, ప్యాంటు షర్టు అంతా పోలీసులు మనం ఫ్రిస్కింగ్ చేసినాక లోపల దోలుతారట. అది అపాయింట్మెంట్ ఉంటేనే లోపల దోలుతారట. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ఉద్యోగులకు కూడా సెల్ ఫోన్లు బయట పెట్టాలి, పోలీసులు ఫ్రిస్కింగ్ చేయాలి, అపాయింట్మెంట్ ఉంటేనే సెకండ్ ఫ్లోర్ లకు పోవాలన్నట. సెకండ్ ఫ్లోర్ లకు ఎంట్రీ లేదు. ఎవరైనా
బిడ్డ పెళ్లి ఉందనో, అనారోగ్యం ఉందనో, పిల్లల చదువుల కోసం ఇబ్బంది ఉందనో జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే నా పిల్ల చదువులు ఆగమైతున్నాయి, నా పిల్ల లగ్గం ఆగమైతుంది అని చెప్పుకుందామంటే వినే దిక్కులేని ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సెప్టెంబర్ 2 నాటికి 1000 రోజులు పూర్తవుతున్న ఎన్నికల హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇంత ఘోరంగా అవమానించిన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు వివిధ వర్గాలకు డిక్లరేషన్లు, మేనిఫెస్టోలు ప్రకటించారని గుర్తు చేశారు. హామీల అమలుకు అవసరమైన వనరులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ కు 100 ఏళ్లకు పైగా అనుభవం ఉందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, పేదలు సహా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. దాదాపు ఒక 40-50 సంవత్సరాలు పాలించిన గాని, తర్వాత టీడీపీ పాలించిన గాని బాగు చేయనటువంటి ఈ నీటి సమస్యను మంచిగా చేసి స్వచ్ఛమైనటువంటి నీటిని అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు 2 ఉమ్మడి రాష్ట్రాలలో కూడా అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలేరు. విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు మాత్రమే స్వచ్ఛమైనటువంటి నీటిని అందించాలనే ఉద్దేశం చేత మిషన్ భగీరథ తీసుకొచ్చి నీళ్లు కూడా మనము ఇవన్నీ లేకంటే ముందు ఎట్లా చేస్తుంటే అంటే బావుల ద్వారా, బోర్ల ద్వారా, చెరువుల ద్వారా, నదుల ద్వారా తాగేటటువంటి వాళ్ళు. మిషన్ భగీరథనేమో నది నుంచి వస్తున్నటువంటిది. ఇప్పుడు మనకి ఇక్కడ కృష్ణా నది నుంచి వస్తది, అవి పారుతున్నటువంటి నీళ్ళ నుంచి వస్తాయి. ఇక మనం ఊళ్ళల్లో గతంలో చూస్తేనేమో బావులల్లా, బోర్లలో ఇప్పటికీ కూడా మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే, లేకపోతే అక్కడ అందుబాటులో వేరే నీళ్లు లేకపోతే బోరు నీళ్లు, బావు నీళ్లు తాగుతుంటాం. కేసీఆర్ గారు ఎప్పుడైతే మిషన్ భగీరథ పథకం పెట్టిండో వికారాబాద్ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నీటి సమస్య మొత్తం కనుమరుగైపోయింది. కానీ కేసీఆర్ గారి గవర్నమెంట్, మా గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత మిషన్ భగీరథ కేసీఆర్ గారు పెట్టిండ్రు కదా, ఊళ్ళల్లా ఈ మిషన్ భగీరథ నీళ్లను కేసీఆర్ నీళ్లు అంటున్నారు అని చెప్పి వాటి మెయింటెనెన్స్ ను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తా ఉన్నారు. దాంతో ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేసిన రోజులు కూడా భగీరథ నీళ్లు వికారాబాద్కు వచ్చేటి, మొత్తం నియోజకవర్గం అంతా కూడా సరిపోయేటి. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ నుంచి వస్తున్నటువంటి నీళ్లు సరిపోతలేదు. సరిపోకపోతే మరి ఏం చేయాలా? ఇక్కడ ఉన్నటువంటి శివారెడ్డిపేట చెరువు ఉంది. శివారెడ్డిపేట చెరువు భగీరథ తయారు కాకంటే ముందు, ప్రారంభించకంటే ముందు ఎన్నో సంవత్సరాల నుంచి వికారాబాద్ పట్టణానికి తాగునీరు ఇస్తున్నటువంటి ఏకైక చెరువు ఇది. కానీ మనం డైరెక్ట్ గా అట్లాగే తాగనీకుండదు. చెరువుల నీళ్లు తాగాలంటే దాన్ని ఫిల్టర్ చేయాలి. ఇక్కడ కూడా ఏంటంటే ఈ చెరువు నీళ్ళని అన్నిటినీ ఇప్పుడు మేము ఏడికైతే వచ్చినామో ఈ శివారెడ్డిపేటలో ఫిల్టర్ బెడ్ అంటారు. దీన్ని చూడటానికి అని చెప్పి మేము. కేరళకు చెందిన సోహెల్ పెద్ద గంజాయి డాన్ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి ఆరోపించారు. సోహెల్ తప్పించుకోవడంపై హోంమంత్రి అనితను ప్రశ్నించినప్పటికీ ఆమెకు అతని ఎవరూ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హోంమంత్రి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆమె సమర్థవంతంగా పనిచేయకపోవడమేనని ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలు, అక్రమ కార్యకలాపాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి అక్రమ రవాణా, నేర ముఠాల కదలికలను అడ్డుకోవడంలో పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని పేర్కొన్నారు. సోహెల్ వ్యవహారంపై పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అతను ఎలా తప్పించుకున్నాడు, అతనిపై ఉన్న ఆరోపణలు ఏమిటి, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే అంశాలపై స్పష్టతనివ్వాలని కోరారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలన్నారు. వర్గంలో గాంజాయి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో తెలుసా? మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంటే నీ సొంత నియోజకవర్గంలో, ఒక హోంమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలోనే గాంజాయి అడ్డగోలుగా దొరుకుతుంది అని అంటే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గ్రహించరా? 200% గ్రహిస్తారు. ఇవాళ
సొంత మన ముఖ్యమంత్రి గారు, అదే వెన్నుపోటు పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇలాకాలోనే గాంజాయి అడ్డగోలుగా తిరుగుతుంటే ఆ పార్టీ అంటే ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఇది మీ దరిద్రమైనటువంటి పరిపాలనకి ఉదాహరణ ఏందయ్యా అంటే ఇదే. మళ్ళీ బయటకు వస్తేనేమో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, ఉక్కు పాదం మోపుతాము, డ్రోన్లు పెడతాము, అలా చేస్తాము, ఇలా చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మీ పెద్ద మనుషులందరినీ అడుగుతున్నాను. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులే గాంజాయికి అడ్డంగా ఉండి తీసుకెళ్తుంటే మీ చాతగాని ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ విషయం అడిగితే డిఎస్పీ గారు ఒక స్టోరీ చెప్తున్నారు, ఎస్పీ గారు ఇంకొక స్టోరీ చెప్తున్నారు. అట్లీస్ట్ కూర్చోండి అయ్యా, కూర్చొని ఇదిగో ఇది చెప్దాము, ఈ అబద్ధం చెప్దాము, ఈ అబద్ధాన్ని జనాల్లోకి తీసుకెళ్దాము, లేకపోతే మన పోలీసుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాము. అదే సామాన్య ప్రజలు వాడు గాంజాయి అమ్ముతాడో అమ్మడో దేవుడు ఎరుగు, చిన్నది దొరికితే మాత్రం వాడిని ఏకంగా లాకప్ డెత్ చేసేంత పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే మినిమం వాళ్ళని సస్పెండ్ చేయరా? వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ దొంగ కథలన్నీ అప్పచెప్తున్నారు అని అంటే ఈ విషయాలన్నీ హోంమంత్రి అనిత గారికి తెలియకుండానే జరుగుతుందా? డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. డిఎస్సి అక్రమాలపై ఆధారాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి సీబీఐ విచారణ జరపాలని సవాల్ చేసినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని విమర్శించారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే వెంటనే చర్యలు ప్రారంభించాలని కోరారు. అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. డిఎస్సి ప్రక్రియపై అభ్యర్థుల్లో ఉన్న సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని సూచించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్వతంత్ర సంస్థతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని వదిలిపెట్టబోదని, సీబీఐ విచారణ జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ 1 లో మీరు చేసిన టైంలో అవకతవకలు అన్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. దానికి ఏంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ మేము సిద్ధంగా ఉన్నాము. మరి మీరెందుకు ఒప్పుకోలేకపోతున్నారు? మీకెందుకు ధైర్యం సరిపోవట్లేదు? ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి ఒక్కొక్క ఆధారాలన్నీ కూడా తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా ఆధారాలతో దొరికిపోతారని మీకు భయం ఉంది కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈయన చేసేటివి పోనీ పబ్లిక్ ఎదురుకుండా కాదు, ఎక్కడైతే అసెంబ్లీలో మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఏకపక్షంగా మీకు అక్కడ బలం ఉందని చెప్పని మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మరి పక్కనే మండలిలోకి రావయ్యా ఇదే ఛాలెంజ్లు తీసుకుని చెప్పని లోకేష్ ని పిలిస్తే 4 రోజుల పాటు మండలిలో మాత్రం రావడానికి ఎక్కడ కూడా ఆయన ఒప్పుకోలేదు. అక్కడ మా మాజీ విద్యాశాఖ మంత్రి ఉన్నారు. పోనీ నువ్వు ఇస్తున్న ఛాలెంజ్లు నీకు ఎన్నోసార్లు చెప్పాం, నీ స్థాయి అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఛాలెంజ్ ఇసినటువంటి స్థాయి నీది కాదు. మా మాజీ మంత్రి పేరు సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా శ్రీ సాయి కాలనీలో అగస్త్య ఆదివేదం హాస్పిటల్ నూతనంగా ప్రారంభమైంది. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శాంతి కుమార్ పటేల్, డాక్టర్ సబితా పటేల్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఆయుర్వేద వైద్య విధానంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో రోగులకు నాణ్యమైన సేవలందించేందుకు ఆసుపత్రిలో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయ వైద్య విధానంతో పాటు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సేవలందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రోగులకు ఆరోగ్యంపై సరైన సలహాలు, వైద్య సేవలు అందించేందుకు నిపుణుల బృందం పనిచేస్తోందన్నారు. సంగారెడ్డి ప్రాంత ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శాంతి కుమార్ పటేల్, డాక్టర్ సబితా పటేల్ కోరారు. అన్ని వాటికి మనకి ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది. నేను హోమియోపతి చూస్తాను. సో హోమియోలో రిలేటెడ్ డిసీజెస్ అన్నీ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతి చేశాను. నేను 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సబితా పాటిల్. నేను BMS కంప్లీట్ చేశాను 2013లో. So I'm having nearly 12 to 13 years of experience in Ayurveda.
సో ఎస్పెషల్లీ ఇది మనం కొత్తగా అగస్తా ఆయుర్ధామ హాస్పిటల్ విత్ ఇంక్లూడింగ్ పంచనామా సెంటర్ అండ్ వెల్నెస్ సెంటర్గా ఎస్టాబ్లిష్ చేసామండి సంగారెడ్డిలోనే. ఇది అడ్రస్ వచ్చేసి మన కలెక్టరేట్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైన్లోనే ఉందండి ఇది. సో ఇది హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సంగారెడ్డి వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఆయుర్వేద క్లినిక్, దాంతోపాటు పంచనామా సెంటర్ కూడా ఉంది, అలాంగ్ విత్ ఫిజియోథెరపీ అండ్ హోమియోపతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉందండి. మనకి ఆయుర్వేదంలో ప్రతి ఒక్క డిసీజ్కి సంబంధించిన ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ, PCOS కానీ ఫెయిల్డ్ IVF, ఫెయిల్డ్ IVI వాళ్ళకి కూడా సంతానం కలిగించేలాగా మన దగ్గర స్పెషాలిటీ అవన్నీ ఉన్నాయండి. మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా చేస్తాం మన దగ్గర. మన దగ్గర పంచకర్మ థెరపీ కూడా ఉంది. సో దాంట్లో కట్టువస్తి కానీ, జాన్వస్తి కానీ, అభ్యంగా కానీ, స్వేదన అవన్నీ ప్రొసీజర్స్ మన దగ్గర ఉన్నాయి. ఉత్తర బస్తీ అన్ని ప్రొసీజర్స్, అన్ని టైప్ ఆఫ్ బస్తీస్ మన దగ్గర చేస్తామండి. సో సంగారెడ్డి ప్రజలకు ఒకటి చెప్తున్నారు ఏంటంటే ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుంటారని నా మనవి. డాక్టర్స్ ప్యానల్ ఒక 4 to 5 మెంబర్స్ వరకు ఉన్నారండి. డాక్టర్ శాంత్ కుమార్ పాటిల్ సార్ ఉన్నారు ఇక్కడ మన దగ్గర. సార్ మనకు జనరల్ డిసార్డర్స్ కానీ జనరల్ ఏవైనా సరే ఓపీ మొత్తం సారే చూసుకుంటారు. మెయిన్గా మెయిల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అని సార్ చూసుకుంటారు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ నేను చూసుకుంటాను. మెయిన్గా జనరల్గా ఆర్థోపెడిక్ కేసెస్ కానీ, COPD కేసెస్ కానీ, మిగతా స్కిన్ రిలేటెడ్ కేసెస్ కానీ, సోరియాసిస్ కానీ ఏవైనా సరే సార్ మిగతా మొత్తం చూసుకుంటారు. నేను వచ్చేసి ఓన్లీ ఫీమేల్కి సంబంధించింది, ఎస్పెషల్లీ అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ అని నేను డీల్ చేసుకుంటాను. మా దగ్గర డాక్టర్ హరీశ్వరి మేడం ఉన్నారు. ఆ మేడం ప్యూర్లీ హోమియోపతి, తన మేడం మొత్తం చూసుకుంటారు. సో ఫిజియోథెరపీలో వచ్చేసరికి మా దగ్గర 2 డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారండి. మెయిల్ ఒక డాక్టర్, ఫీమేల్ ఒక డాక్టర్, 2 ఉన్నారండి మా దగ్గర. మెయిల్ డాక్టర్ వచ్చేసి డాక్టర్ మధుకర్ గారు ఉన్నారండి. ఆయన మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటారు. ఫీమేల్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సౌమ్య ఉందండి, తను మనకు వీక్లీ వన్స్ అవైలబుల్లో ఉంటారు. ఎందుకంటే మేడం మనకు బయట వేరే హాస్పిటల్స్ చేస్తాం మేడం. నా పేరు డాక్టర్ శాంత్ కుమార్ పాటిల్. నా లాస్ట్ 15 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అల్లోపతి ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదం ఇది కన్వర్ట్ అయ్యాను. దీనిలో అగస్త్య ఆయుర్ధామ హాస్పిటల్ నుంచి దీనిలో హోమియోపతి, ఆయుర్వేద, ఫిజియోథెరపీ ఈ కాన్సెప్ట్తో పెట్టాము. దీంతో ఇంకా 15 days ఒకసారి అక్యుపెంచర్ కూడా వస్తున్నారు. మరి డైటీషియన్, నేచురోపతి ఈ విధంగా ఆలోచిస్తున్నాం. కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ లాగా, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, ప్యూర్ ఆయుర్వేద, పాలిక్లినిక్ కాన్సెప్ట్తో తీసుకొని వస్తున్నాం. పంచకర్మ థెరపీ కూడా ఉంది. సంగారెడ్డి పట్టణంలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా అంటే ఈ కాన్సెప్ట్తో వచ్చింది. నెక్స్ట్ ఫ్యూచర్ ఇది అవుతాయి. మనం సెకండ్ వీక్లీ వన్స్ కూడా మనం ఇది చేద్దామంటున్నాం, కన్సల్టింగ్ ఇది పెట్టుకున్నామని ఆలోచన. తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం TGE JAC సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, CPS ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని TGE JAC జిల్లా చైర్మన్ MD జావీద్ అలీ డిమాండ్ చేశారు. 2వ పే రివిజన్ కమిషన్ ను వెంటనే అమలు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న 6 విడతల DA, DRలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. CPS ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం OPS ను పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్ బిల్లులను నెలకు 2,000 కోట్ల చొప్పున విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన EHS పథకాన్ని సక్రమంగా అమలు చేసి అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్యలు జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని TGE JAC జిల్లా కన్వీనర్ వైద్యనాథ్ కోరారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు సంగారెడ్డి అదనపు కలెక్టర్ పాండుకు వినతి పత్రం సమర్పించారు. మేము ఏం చేసినా కూడా గవర్నమెంట్కి ప్లస్ మా ఎంప్లాయీస్కి రోడ్డు మీద పడకుండా అందరినీ కాపాడుకుంటూ ముందు పోవాలనుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది మీరు ఒక ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకుని సాధించలేరు. ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకొని మా ఎంప్లాయీస్ 12,000 కోట్లు ఇచ్చేస్తే ఇమీడియట్గా ఎంప్లాయీస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అదేవిధంగా మీరు కొత్త PRC ఆల్రెడీ అంటే మీరు మేనిఫెస్టోలో మీరు గవర్నమెంట్ రాకముందు మీరు చెప్పినాయే కదా, మీరు రాగానే అసలు ఎంప్లాయీస్ అందరూ మీకు నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినారు. సో మీరు కూడా
మీ యొక్క వాగ్దానాన్ని మీరు నిలుపుకొని ఈ యొక్క ఎంప్లాయీస్ ఏదైతే మీరు ఇచ్చినా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఒకటి సిపిఎస్ మీరు రద్దు చేస్తారని చెప్పినారు. వచ్చిన మీరు వరంగల్ సభాముఖంగా మీరు చెప్పినారు సిపిఎస్ రాగానే రద్దు చేస్తామన్నారు, కానీ ఇప్పటిదాకా దానికి ఎలాంటి యాక్షన్ లేదు. అదేవిధంగా 3 DL పోయి 6 DL అయినాయి. అదేవిధంగా ఈ రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. కనీసం వాళ్ళ పిల్లల పెళ్లి కోసము వాళ్ళ అప్పులు తీర్చుదామని జీపీఎఫ్ అమౌంట్ జమ చేస్తున్నారు, అది కూడా వస్తలేదు కదా. కాబట్టి మీరు తొందరగా మా యొక్క సమస్యలని తీరుస్తారని నమ్మకంతో, అదేవిధంగా మా మారాం జగదీశ్వర్ గారు, మా స్టేట్ సెక్రటరీ ఏదూరు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము ముందుకు పోతాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. అమరావతి రైతులకు రుణమాఫీ, సిఆర్డీఏ కీలక నిర్ణయం. రాజధాని మౌలిక వసతులకు 1430 కోట్ల ఆమోదం. కాంగ్రెస్ పై నిరంజన్ రెడ్డి ఫైర్. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం, మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బీఆర్ఎస్ పిలుపు. 1000 రోజుల పాలనపై లెక్కలు చెప్పాలన్న నిరంజన్ రెడ్డి. ఓయూకు 1000 కోట్ల హామీ ఏమైందన్న రామచంద్రరావు. ఓయూ నిధులపై రేవంత్ సర్కారు నిలదీత. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలన్న బీజేపీ. విశాఖ రేవ్ పార్టీలో టీడీపీ నేతల గొడవ. కేకే రాజు ఆరోపణలు. అమ్మాయిల కోసం కత్తులతో దాడులా అని ఫైర్. రేవ్ పార్టీ ఘటనపై పోలీసులు నిజాలు బయటపెట్టాలన్న కేకే రాజు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కిషన్ రెడ్డి. యువత క్రీడల్లో రాణించాలని పిలుపు. 2036 ఒలింపిక్స్ కు భారత్ బిడ్. క్రీడా ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనని వెల్లడి.